టీడీపీ కార్యకర్తలకు కూడా తెలుసు. రైట్. జనార్దన్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా చూస్తారండి? అంటే మీ పార్టీకి సంబంధించి వ్యాఖ్యలు చేశారు, లోకేష్ కిందకి ఇవ్వట్లేదు, లోకేష్ భవిష్యత్తు నాశనం అవుతుంది, జూనియర్ ఎన్టీఆర్ని ఎలాగో సైడ్ చేశారనేటువంటి కామెంట్ చేశారు ఓవైసీ గారు. లక్ష్మణ్ గారు కూడా అదే చెప్తున్నారు. అసలు అంటే ఒకటినండి చెప్పండి. ఓవైసీకి నోరు ఉంది, మాట్లాడాడు అంతే. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఓవైసీకి నోరు ఉంది, మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది, మాట్లాడాడు అంతేకాని ప్రతిదానికి దానికి తీగలను మనం కథలు అల్లాలంటే చాలా అల్లవచ్చు. కానీ మనం ఒక పార్టీ అంటే ఎజెండా, దానికి ఉన్న నియమావళి ఏంటి, దాని యొక్క ఆచరణ అంటే మనకు ప్రతి పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కొన్ని కాన్స్టిట్యూషన్ లేని పార్టీలు ఉన్నాయి, కానీ వాటి గురించి మేము మాట్లాడలేము. మా పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక పొలిట్ బ్యూరో ఉంది, ఒక వర్కింగ్ కమిటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాయి తప్ప ఆఖరికి జాతీయ అధ్యక్షుని కూడా నామినేషన్ ఏకగ్రీవంగా మహానాల్లో ఎన్నుకోవడం జరిగింది తప్పితే ఏదో ఉన్నాం కదా నడిపిస్తున్నాం కదా అని గంప గుడ్డిగా ఏది నడవదు. ఇది రాజ్యాంగబద్ధంగా పార్టీ రాజ్యాంగ నియమావళి ప్రకారం ఈ పార్టీ నడుస్తుంది. ఎవరో సలహా చెప్పారని ఎవరో అని ఇక్కడ అంత ఆగమాగం అయ్యే పరిస్థితి ఏమీ లేదు. అంతర్యుద్ధం కూడా లేదు. మాకు ఇప్పటికీ చెప్తున్నాం మీరే గుర్తుపెట్టుకోండి. కార్యకర్తలని పార్టీని నడిపించడం, అధికారంలోకి వచ్చినప్పుడు అధికారంలో భాగస్వామ్యం కల్పించినప్పుడు సమర్థవంతంగా నడిపించడంలో లోకేష్ తనకు తాను నిరూపించుకున్నాడు. గత 5 సంవత్సరాల అరాచక పాలనలో పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవడంలో, యువగలం పేరున ప్రజలకు కార్యకర్తలకు ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో సమర్థుడనని, ఈనాటి గెలుపులో తనకు కూడా వాటా ఉంది, తనకు భాగస్వామ్యం ఉంది, తన కృషి కూడా ఉంది అనేది అందరూ అంగీకరిస్తున్న మాట. రెండవది జూనియర్ ఎన్టీఆర్ అనే విషయం కనుక తీసుకుంటే, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మీరు గుర్తుందో లేదో యువగలంలోనే లోకేష్ గారిని ఈ ప్రశ్న అడగడం జరిగింది. అడిగినప్పుడు ఖచ్చితంగా అవసరం ఉన్నప్పుడు మేము తీసేట్లా అంటే మేము వాడుకుంటాం, అతను ఇందులో భాగస్వామి అని అన్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటి అని అంటే విమర్శలు చేయడానికి ఏదో గందరగోళం, ప్రజల్లో గందరగోళం పరమైన చర్చ ఏదో జరుగుతుందని ఏదీ లేక, విమర్శించడానికి ఏదీ లేని సందర్భంలో ఇలాంటి చర్చలు చేయడం తప్పితే మరొకటి కాదు. రెండవది, ఇప్పుడు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉంటాడు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏదో పరిచయాలు ఉంటాయి. పరిచయాలు ఉన్నంత మాత్రాన రాజకీయ లక్ష్యాల మేరకు మాత్రం, రాజకీయ సిద్ధాంతాల మేరకు మాత్రం అత్యంత అంటే కఠినంగా ఈయన యొక్క అరాచకాలను, మా పాత బస్తీలో ఇతని అసదుద్దీన్ ఓవైసీ యొక్క అరాచకాలను కట్టడి చేసింది చంద్రబాబు. అతనికి ఇప్పటికీ ఆ పగ ఉంది. అసదుద్దీన్ ఓవైసీకి ఇప్పటికీ జగన్ ఓడిపోయిందన్న అక్కసు ఉంది. ఆ అక్కస్తోనే ఈ గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు తప్పితే మాకు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కానీ లోకేష్ విషయంలో కానీ ఎవరికి ఎలాంటి బాధ్యత తెలియాలో, మా భవిష్యత్తు నాయకుడు ఎవరు, మా భవిష్యత్తు సీఎం ఎవరు అనేది, మా సీఎం పోస్ట్ ఇప్పుడైతే అక్కడ ఖాళీ లేదు. సమర్థుడైన, అత్యంత సమర్థుడైన నాయకుడు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ సీఎం పోస్ట్ ఇవ్వాలన్న ఆలోచనే మా కార్యకర్తలకు. అసలు ఇంకోటి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించే పరిస్థితిలో మేము ఇప్పుడు ఎవరము లేవు, మాకు ఆలోచనే లేదు. రెండవది, మీరు కంపేర్ చేసేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అండ్ లోకేష్, ఎస్ అది కార్యకర్తలు నిర్ణయించుకుంటాం. మేము కార్యకర్తల పట్ల ఎవరు అంకిత భావంతో ఉంటున్నారు, కార్యకర్తల కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, పార్టీ అట్లాగా. ఒక్క విషయం అంటే లక్ష్మణ్ గారు ఏమంటున్నారంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ ని కార్యకర్తల వరకు కూడా వెళ్లకుండా అసలు పార్టీలో లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతోందనేది ఒకటండి. ఒక నాయకునికి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎన్నికలలో తిరిగి వచ్చిన వ్యక్తి అంటే శక్తి కావచ్చు, వ్యక్తి ఆ పాపులారిటీ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని మళ్ళీ కార్యకర్తల దగ్గరికి వెళ్లకుండా ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉంటుందా? ఇవాళ మీరు ఒక్కటే ఉదాహరణ, మీ ప్రత్యక్ష ఉదాహరణ చూపెడతా. తెలంగాణలో కేసీఆర్ బిడ్డ కవిత కేసీఆర్ ను ఒక పక్క పరోక్షంగా విమర్శించుకుంటూ వచ్చి జాగృతి అనే వ్యవస్థను నడుపుకుంటూ కార్యకర్తల దగ్గరికి వెళ్తుంది. నిజంగానే కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆపే శక్తి ఎవరికి లేదు, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆయనకు మాస్ పుల్లింగ్ ఉంది, ఆయనకు ఆ శక్తి ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కరాఖండిగా స్పష్టంగా చెప్తున్నాడు, నా తాత పెట్టిన పార్టీ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను అదే పార్టీలో ఉంటాను. లేదండి ఎక్కడన్నా నన్ను వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఒక మాట అయితే చెప్పి ఉన్నాడు కదా అతను, తెలుగుదేశం పార్టీ నా ప్రాణంలో
నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఇదే పార్టీలో ఉంటాను, ఈ జెండా మోస్తాను అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడైనా నాకు లేదు, నన్ను వెళ్ళగొడుతున్నారు, నాకు అవసరం లేదు, నేను ఆ పార్టీ కోసం చేయనని ఎక్కడ అన్నాడా? ఈ మాట చెప్పిన ఆధారాలనే కానీ ఆ మాట చెప్పిన ఎక్కడైతే దాఖలాలు లేవు కదా. కాబట్టి ఏంటంటే ఇది రెచ్చగొట్టడం, ఏదో చేసి ఒక ఆలోచన జనార్దన్ గారు చేయడం. ఇంకో విషయం అండి, మనందరికీ బాగా గుర్తుంది, ఒకసారి అసెంబ్లీలో భువనేశ్వరి గారిని వ్యక్తిగతంగా ఆమెని రాజకీయాల్లోకి లాగారని చంద్రబాబు గారు బాధపడ్డప్పుడు అందరూ కూడా భువనేశ్వరి గారికి వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. పార్టీలకు అతీతంగా కూడా సపోర్ట్ చేసేటటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ టైంలో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి సరైనటువంటి సపోర్ట్ రాలేదని చాలా టీడీపీ సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్స్లో జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ వచ్చాయి. ఎలా చూడాలి వీటిని? ఓకేనండి, ఓకే, మీరే చెప్పారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదని మేము అనుకుంటున్నాం. మా ఇంటి వాడు కాబట్టి, మా కుటుంబ సభ్యుడు కాబట్టి, మా పార్టీ సభ్యుడు కాబట్టి, ఆయనకు బాధ్యత ఉన్నది కాబట్టి అనుకున్నాం. ఇప్పుడు భారతి అనలేదని మేము అనలేదు. జూనియర్ ఎన్టీఆర్ మావోడు, మా కుటుంబ సభ్యుడు, మా పార్టీ వాడు, ఆయనకు బాధ్యత ఉంది, ఆయనకు మేనత్త కాబట్టి అని, మేనత్త కాబట్టి మా ఇంటి వాడు, ఆయనకు బాధ్యత ఉంది అని మేము అన్నాం. మేము అనుకున్నాం అతను స్పందించాల్సిన అవసరం ఉందని మా ఆవేదనను వెళ్ళబుచ్చినాం. అది జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటాడు. రైట్, నా పార్టీ కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు లక్ష్మణ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు.